జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీలో ఈ నెల 18న ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ఈ మేరకు బాలనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. బేబీ అలియాస్ ఆరోహి అనే యువతిని అరెస్ట్ చేశామన్నారు. విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడమే వృత్తిగా భావించి గతంలో 2 దొంగతనం కేసుల్లో బోరబండ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చిందని, ఆమె నుండి 23 తులాల బంగారం, 5 తులాల వెండి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతను తాళం వేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక 23 తులాస్ గోల్డ్ థెఫ్ట్ గురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకున్నాక పోలీస్ టీము ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట, డిఐ జగద్గిరిగుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాలని పరిశీలించి రియల్ కల్ప్రిట్ ఆర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీ ఈజ్ ఏజ్డ్ 21 years. ఆవిడ అమీర్పేట మధురనగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది. సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలు వేసున్న ఇల్లుని పరిశీలించి వాటిలో నార్మల్గా చాలామందికి 90% మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా కీస్ పెట్టే అలవాటు. ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది వీడికి. అదేవిధంగా ఆ రోజు 4 ఇళ్లను రెక్కి చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే ఆ హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి. ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము గస్తీ తిప్పడం కానీ, పెట్రోలింగ్ కానీ, అదేవిధంగా ప్రజలకి ఈ రకంగా అవేర్నెస్ కల్పించడం కానీ, తర్వాత డిటెక్షన్ కానీ